హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనము ఇప్పుడు కొత్త చీపురు తీసుకుంటాం కదండి. కొత్త చీపురుకి మస్తు డస్ట్ వస్తుంది. ఇలా ఫస్ట్ ఎండలో పెట్టేసుకొని ఇలా నలుపుకుంటూ ఉండాలండి. చాలా అంటే చాలా డస్ట్ ఉంటుందండి. కొత్త చీపురు అలాగే ఊడ్చుకోవద్దు మనము ఇల్లు, ఎందుకంటే అగో వీడియోలో చూపించే విధంగా డస్ట్ చాలా పడుతుంది ఇంట్లో. మనం ఫస్ట్ చీపురు కట్టని మరీ గట్టిగా అలాగే మనం మరి గట్టి కాకుండా మామూలుగా అట్లా రబ్ చేసుకుంటూ ఉండాలండి. మరి గట్టిగా అంటే పుల్లలు ఇరిగిపోతాయి చీపురు పుల్లలు. మరి గట్టిగా కాకుండా మరి నిదానంగా మెల్లగా కాకుండా మనం రబ్ చేసుకోవాలండి. అట్లా పొడి పొడిగా వస్తుంటుంది. అట్లా చాలా వస్తుందండి. ఇంకా చూడండి, కానీ ఫస్ట్ మనం ఎండలో గంట సేపు అర్ధగంట సేపు పెట్టేసుకున్న తర్వాతకి ఇలా నలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ చీపురు కట్టకు డస్ట్ అనేది రాదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఎండకెడితేనే కొంచెం బొట్టి అంటే కొంచెం పొడి పొడిలాగా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఇలా రబ్ చేసుకుంటే బాగా రబ్ చేయాలండి. ఇగో ఇలా మొత్తం కొంచెం కాకుండా మధ్యలో కొంచెం 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 అనుకుంటా మధ్యలో కూడా ఇలా 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 అనుకుంటా చేసుకోవాలండి. అప్పుడైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది డస్ట్. ఎందుకంటే మనం కొత్త చీపురు కట్ట తెచ్చుకొని అలాగే కొత్త చీపురు కట్ట తెచ్చుకుని అలాగే ఇల్లంతా ఊకితే మస్తు చాలా డస్ట్ వస్తుందండి. ఇట్లా అలాగే కాకుండా ఇట్లా ఒక 2 పాయలు తీసుకొని ఇట్లా బాగా నలుపుకోవాలండి. మరి గట్టిగా కదండి, పుల్లలు ఇరిగిపోతాయి. మరి గట్టిగా కాకుండా ఇట్లా అల్గా మామూలుగా ఇట్లా రబ్ చేయాలి. పొడి వచ్చేస్తుందండి ఆల్రెడీ. మన గట్టిగా అనుకున్నాం అనుకోండి, మళ్ళీ పుల్లలు ఇరిగిపోతాయి చీపురు పుల్లలు. నిదానంగా ఇట్లా అనుకోవాలండి. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుందండి చీపురు కట్టలో. ఇవి దీంట్లో ఇల్లుకి చీపురు కట్టలో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మస్తు డస్ట్ వస్తుందండి. కొంచెం కొంచెం ఇట్లా కింద నుంచి ఇట్లా మధ్యలో ఇలా రబ్ చేసుకోవాలండి. 2 పాయలు తీసుకొని మళ్ళీ ఇలాగా అనుకోవాలండి. ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం ఊడిపోతుంది. బాగా రబ్ చేసుకుంటేనే కొంచెం డస్ట్ అనేది వస్తుందండి. మళ్ళీ పుల్లలు ఇరిగిపోయి అంత కాకుండా, ఎందుకంటే కొత్త చీపురు కదండి, మనం అలాగ తెచ్చి ఊడ్చుకుంటే చాలా అంటే చాలా డస్ట్ పడుతుంది. అందుకే చిన్న టిప్ మీకు చూపిస్తున్నాను వీడియో తీసి. ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా. ఎందుకంటే మనకు డస్ట్ చాలా వస్తుంది. ఆడికి చాలా అంటే చాలా వచ్చిందండి డస్ట్. మీకు చూపిస్తా చూడండి ఎంత డస్ట్ వచ్చింది అనేది. వీడియోలో చూపించే విధంగా చూడండి ఒకసారి. ఎంత అంటే ఎంత డస్ట్ చూసినామో. నేను బాగా రబ్ చేసినానండి చీపురు.